హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. పోలీస్ కంప్లైంట్ కి కోర్టు కంప్లైంట్ కి ఉన్నటువంటి తేడా ఏంటి? ఎక్కడైనా ఒక నేరం జరిగిందంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మనం ఒక కంప్లైంట్ ఇస్తాం. ఆ నేరం జరిగినటువంటి వివరాలు ఎలా జరిగింది, అందులో ఎవరెవరిని మనం సస్పెక్ట్ చేస్తున్నాం, మనకి తెలిసిన వివరాలన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి విషయాలను తీసుకువెళ్ళి మనం పోలీస్ స్టేషన్ లో ఇస్తాం. దీనిని ఎఫ్ఐఆర్ వాళ్ళు కట్టి ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేసి సెక్షన్ సిఆర్పిసి 154 ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దాని మీద నెక్స్ట్ దర్యాప్తు అనేది వాళ్ళు కొనసాగిస్తారు. ఇది పోలీస్ కంప్లైంట్. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ లో కేసు మనం కేసు కంప్లైంట్ చేసినప్పుడు చిన్నగా అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే చిన్న విషయాలు జరిగాయి, ఒక ఫ్రాడ్ జరిగింది, లేకపోతే మనల్ని బెదిరిస్తున్నారు, చిన్న ఇష్యూస్ జరిగాయి అనుకోండి. అంటే మళ్ళీ బెదిరించాలంటే చిన్న ఇష్యూస్ అనుకోకండి. సో అట్లాంటివి ఏమైనా సంఘటనలు జరిగే సందర్భంలో పోలీసులు కేసు ఫైల్ చేయని సందర్భంలో మనం ప్రత్యేకంగా కోర్టుకు వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీని లాడ్జ్ చేసి కోర్టు ద్వారా కూడా దర్యాప్తు కొనసాగించే అవకాశం కూడా మనకు ఉంటుంది. దాన్ని పోలీస్ కంప్లైంట్ కాకుండా దీన్ని కోర్టు కంప్లైంట్ అంటారు. ఇది ఎలా చేస్తారంటే సిఆర్పిసి సెక్షన్ 200 ప్రకారం ఇది కోర్టులో మనం కూడా ఒక ప్రైవేట్ కంపెనీని లాడ్జ్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లో మనం ఇచ్చేటప్పుడు చేస్తే వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే ప్రైవేట్ కంపెనీ కోర్టులో ఫైల్ చేసి, అంటే చిన్న కేసెస్ నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మర్డర్స్ అట్లాంటివి అంటే డెఫినెట్ గా వాళ్ళు ఫైల్ చేస్తారు. నేను చెప్పి అటువంటివి కాదు, చిన్న కేసెస్ అంటే ఒక ఫ్రాడ్ జరిగింది, ఒక ఆయన అమౌంట్ ఇస్తున్నాం, అమౌంట్ తీసుకోవట్లేదు, చిన్న అఫెన్సెస్ వచ్చి జరిగిన సందర్భంలో పోలీసులు కేసు ఫైల్ చేయనప్పుడు మనం కోర్టు త్రూగా కూడా వెళ్ళి ఆ కోర్టు త్రూగా దాన్ని మనం ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇమీడియట్ గా ప్రైవేట్ కంప్లైంట్ చేసినప్పుడు ఆ ప్రైవేట్ కంప్లైంట్ వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ ఇస్తారు. ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకు గైడ్ లైన్స్ ఇస్తారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ పోలీసులు కూడా దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. పోలీస్ కంప్లైంట్ ఎక్కడ ఫైల్ చేయాలంటే ఎక్కడైతే నేరం జరిగిందో రెండు రకాలుగా ఎఫ్ఐఆర్ చేస్తాం. ఒకటి మామూలుగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ ప్రాంతంలో జరిగిందో దాన్ని చేసేది ఎఫ్ఐఆర్ అంటారు. రెండోది జీరో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ నేరం ఎక్కడ జరిగినప్పటికీ కూడా మనం జీరో ఎఫ్ఐఆర్. సో ఇక్కడ మాత్రం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ చేసేది ఎఫ్ఐఆర్, కోర్టు మాత్రం దగ్గరలో ఉన్న మ్యాజిస్ట్రేట్ కోర్టులో మనం ఫైల్ చేసేది ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కోర్టుకు మనం సబ్మిట్ చేసినప్పుడు కోర్టు వాళ్ళు దాని మీద దర్యాప్తు చేయమని చెప్పి వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ప్రైవేట్ కంప్లైంట్. సో డియర్ ఫ్రెండ్స్, ఇది పోలీస్ కంప్లైంట్ కి కోర్టు కంప్లైంట్ కి ఉన్నటువంటి తేడా. ఇటువంటి చాలా విషయాలు కోర్టుకు సంబంధించిన చిన్న విషయాలు మనకు తెలియని చాలా చిన్న విషయాలను కూడా నేను ప్రతిసారి ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో అందించగానే మీకు వస్తుంది. దీని మీద మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలియజేయండి. ఇట్లాంటి మంచి విషయాల్లో నేను ప్రిపేర్ చేసి మీతో రావడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈనాటి విషయం.